చాలామంది బంధువులు అన్నదమ్ముళ్ళు ఓపిక తగ్గిపోయింది, ఆశ మాత్రం పెరిగిపోయింది. బ్రదర్స్ మధ్య కూడా గొడవలు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒక సెంటు అటు వస్తే న్యాయం చేసుకోవడానికి మీరు ముందుకు రాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తగరాదులు పెట్టుకొని పొలం దగ్గర ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర ఆ కోడి మా ఇంటికి రాకూడదు, మన కోడి ఆ ఇంటికి పోకూడదు, ఆ పక్షి మన ఇంటికి రాకూడదు, మన పక్షి ఆ ఇంటికి పోకూడదు. ఎక్కడికి పోతున్నాం? ఇవన్నీ ఓపిక పూర్తిగా నశించింది. మొన్న ఒక చిన్న సంఘటన చెప్తున్నా మీకు. మంగళగిరిలో భార్యాభర్త సెల్ ఫోన్ టీవీ చూసుకుంటుంది భార్య, భర్త కూర్చున్నాడు. కూర్చొని ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. సౌండ్ ఎక్కువ పెట్టుకున్నాక భార్య అనింది, భర్త అన్నాడు, కొంచెం సౌండ్ తగ్గించుకో, ఎక్కువ ఉంది అంటే ఆ మాట ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసింది. అంటే ఆవిడ తప్పు కాదు. ఇటీవల కాలంలో మీరు టీవీలు చూడడం, అది కూడా ఈ సీరీస్ వస్తూ ఉంటాయి, సీరియల్ అన్నీ నేరాలు ఘోరాలు చేసే సీరియళ్ళని చూడడం, ఫోన్లో ఇటన్నీ చూడడం, మనసు పాడు చేసుకోవడం. అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. తొందరలోనే సంజీవని ఒక ప్రాజెక్టే తీసుకొస్తున్నా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. దానివల్ల ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ కూడా వస్తాడు. నాకు ఎక్కువగా టెన్షన్ ఉందంటే 15 నిమిషాలు ఏ మెడిటేషన్ చేయాలనో ఆన్లైన్లో నేర్పిస్తాం. ఇలాంటివి కూడా నేను ఎన్ని చేసినా కూడా మీలో కూడా మార్పు రావాలి. మీరేం ఆలోచిస్తున్నారని నేను ఎన్ని చెప్పినా ఆయన అట్నే చెప్తాడు, మేము ఇట్నే చేస్తూ ఉంటారు. ఇది పెద్ద ప్రమాదం వస్తుంది.